ఒక జీకే తెలుసుకుందామా? ఏమిటది? చూడండి, ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇది సోలార్ సినిమా థియేటర్. సోలార్ సినిమా థియేటర్ ఏమిటది? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఏ ఇంధనంతో నడుస్తుందనే విషయాన్ని మనం ఇప్పుడు ఉత్సాహంగా తెలుసుకుందామా మిత్రమా? అయితే మీరు జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి, వింటారని ఆశిస్తూ మీ ముందు ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఏంటంటే ఒక దగ్గర సేకరించా మిత్రమా. ఏంటిది? సోలార్ సినిమా అని జనరల్ మనకు నాలెడ్జ్ పెంపొందించుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, సోలార్ సినిమా మల్టీప్లెక్స్ల కాలంలో బ్రిటన్ వీధుల్లో తిరుగుతున్న ఒక పాతకాలపు కార్వాన్ అందరినీ ఆకట్టుకుంటుంది. అదే సోల్ సినిమా. ప్రపంచంలోనే సౌరశక్తితో నడిచే అతి చిన్న మొబైల్ థియేటర్ ఇది అన్నమాట. 1960ల నాటి ఒక పాత తుప్పుపట్టిన కార్వాన్ను పాల్వో కానర్ అనే పర్యావరణ ప్రేమికుడు అద్భుతమైన సినిమా హాలుగా రూపొందించాడు మిత్రమా. 6 నెలలు కష్టపడి దానికి అదిరిపోయే మేకోవర్ ఇచ్చాడు. సౌర విద్యుత్ సహాయంతో లోపలున్న ప్రొజెక్టర్, సౌండ్ సిస్టమ్ నడిచేలా ఏర్పాటు చేశాడు. ఈ వ్యాన్లో తినే పాప్కార్న్ మిషన్ కూడా సోలార్తోనే పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఈ కార్వాన్లో పాత థియేటర్ స్టైల్లో ఎర్రటి వెల్వెట్ సీట్లు, రెడ్ కార్పెట్, వెల్కమ్ సదరు ప్రేక్షకుడిని కూడా కట్టిపడేస్తాం. మనం చూడండి, ఇంట్లో కన్నా పోయిన వెంటనే అక్కడ ఏదైనా అట్రాక్టివ్ కలర్ ఉందనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం మిత్రమా? అమ్మో ఎంత బాగుంది కదా అని చూస్తూ ఉంటాం. మనకు ఉత్సాహం అనిపిస్తుంది. ఎవరింట్లో కన్నా పోయినప్పుడు డల్గా డబ్బా ఎలా ఉందిలే అనుకుంటాం కదా. అలా కాకుండా ఈ కార్వాన్ అంటే చిన్నపాటి ఇదేంటిది, మన ఏమంటారు, టెంపో టైప్ అన్నమాట. నేను అనుకుంటున్నాను మిత్రమా. అయితే 8 నుంచి 10 మంది ప్రేక్షకులకే చోటు ఉంటుందంట. స్క్రీన్ పైన 10 నిమిషాల నిడివి గల లఘు చిత్రాలు, పర్యావరణ డాక్యుమెంటరీలను మాత్రమే ప్రదర్శిస్తారు. సౌరశక్తితో కూడా వినోదాన్ని పొందవచ్చని నిరూపిస్తూ ప్రకృతిని కాపాడుకోవాలనే అవగాహన కల్పించడమే ఈ మినీ థియేటర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మనకు చూడండి, పర్యావరణం లోపల ఎన్నో రకాల ఇంధనాలను వాడడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడి ప్రకృతిలో ఉన్నటువంటి ఓజోన్ పొర దెబ్బతింటుంది. దానివల్లనే మనకు రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఎన్నో రకాల చెట్లు ఇవన్నీ కూడా క్షీణించిపోతున్నాయి. పక్షులు రకరకాల, అంటే పర్యావరణము కాలుష్యం కాకుండా కాపాడవచ్చు అనేది ఈ మొబైల్ థియేటర్ ద్వారా అందరికి కూడా, అంటే బాలబాలికలకు, నీటి బాలబాలికలందరికీ కూడా ఇలా కూడా చేయొచ్చు అనే ఒక స్ఫూర్తిదాయకంగా వారు దీన్ని తయారు చేయడం జరిగింది కదా. అది ఎంత చిన్నదైనా సరే అది మనం స్వంతగా ఇన్నోవేట్ చేసినట్టయితే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి మానవ మేధస్సులో రకరకాలైనటువంటి ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ దాన్ని మనం ఉపయోగించుకోము మిత్రం. చాలా చిప్స్ ఉంటాయి మనలో, కంప్యూటర్లో కదా ఈ చిప్స్ పెట్టడం, ఎంతో మొబైల్ డేటా ఉంది. అంతకంటే 1000 రేట్ల మొబైల్ డేటా మన దగ్గర ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆ డేటాను వాడుకోకుండా అయినా మరుగున పడేస్తూ ఉంటాం. కానీ మనము మనస్సుంటే మార్గం ఉండకపోదు అన్నట్టుగా మనం ఇలా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవడానికి, మనం కూడా ఇలాంటి ఇన్నోవేషన్స్ చేయడానికి ముందుండాలని మిమ్మల్ని ఆశిస్తున్నాను.